హలో అందరికీ. ఈరోజు ఫెస్టివల్ గదా అనేసి చాలా తొందరగా లేచా అనమాట. లేచిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుందాం అనుకున్నా. ఎందుకు అంటే మా బాబు ఉండడం వల్ల సాటర్‌డే మొత్తం గలీజ్ చేసి పెట్టాడు. స్నానం చేసేసి నీట్‌గా ఊడ్చేసి మొత్తం తుడిచేసి తర్వాత గ్యాస్ దగ్గర గూడా బొట్లు పెట్టేసి డోర్‌కి అన్ని బొట్లు పెట్టేసుకున్నా. తర్వాత పూజకు అన్నీ అయితే సెట్ చేసుకుంటూ ఉన్నా. ఏదైనా చిన్న చిన్న ఫెస్టివల్స్ అలా ఉంటే మాత్రమే నేను ప్రసాదాలు ఎక్కువ చేస్తా. లేకపోతే ఎక్కువ పండ్లు అవే పెడతా ఉంటా. ఈరోజు శ్రీరామనవమి కదా! అందుకనేసి పానకము అందుకు చేస్తా ఉన్నా. ఎందుకు అంటే నేను అంత టేస్టీగా చేయననమాట ప్రసాదాలు. అందుకనేసి చెయ్యను. చాలా వరకు మోస్ట్‌లీ బయటే తెచ్చిపెడతా ఉంటా. పానకంలో తులసాకులు, అలాగే యాలకులు, వాటరు, బెల్లం వేశా అనమాట. ఈరోజు తాంబూలం తీసుకోవడానికి మా పక్కింటికెళ్ళా అనమాట. అక్కడ ఇచ్చిన పానకంలో మిరియాల పొడి గూడా వేశారు. మిరియాల పొడి గూడా వేస్తారా అనిపిచ్చింది నాకు. నేనెప్పుడూ వినలేదనమాట మిరియాల పొడి వేస్తారు అని. మిరియాల పొడి వేసిన పానకం కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇలా పూజంతా కంప్లీట్ చేసేసుకున్నా. ఇలా పూజంతా తొందరగా కంప్లీట్ జేసుకుంటా. కొంచెం చీకటిగా ఉన్నప్పుడే. ఎందుకంటే తర్వాత కాసేపు వాకింగ్ చేయొచ్చనేసి. పొద్దున్నే లేవంగానే చాలామంది కాఫీ తాగుతారు. కొంతమంది అది ఇది వెరైటీ వెరైటీగా తింటా ఉంటారు. పడగడుపున తినేటివి అలా అంతా గూడా. కానీ మా ఇంట్లో ఒకరు మజ్జిగ తాగుతారు. ఇంకొకరు బూస్ట్ ఏసుకొని మిల్క్ తాగుతారనమాట. నేనైతే తెల్లవాయి తింటా అనమాట. ఏమి తినకముందు ఫస్ట్ తెల్లవాయి అయితే ఒకటి తినేసి ఒక గ్లాస్ వాటర్ తాగేస్తా. తర్వాత కాఫీలు, టిఫినీలు మామూలే. నేను ఈరోజు స్వామికి ప్రసాదంగా పానకము, అలాగే కేసరి కొంచెం చేశా అనమాట. మోస్ట్‌లీ నాకొచ్చిన వంటలే చేస్తా ఉంటా కాబట్టి, నాకొచ్చిన వాటిల్లో ఈజీగా ఈ 2 సెలెక్ట్ చేసుకొని, ఇవి 2 ప్రసాదాలుగా చేశా అనమాట.